ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఇండియా మీద పగతో రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని కాచుకు కూర్చొని ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సైంటిస్టులు ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై కొన్ని విషయాలను లెక్కలు వేశారు. పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేస్తే ఏర్పడే పరిణామాలు ఏంటి, ప్రాణ నష్టం ఎంత ఉంటుంది అనే దానిపై ఓ నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో విస్తుకొలిపే నిజాలున్నాయి. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అణుయుద్ధమే గనుక సంభవిస్తే కని విని ఎరుగని స్థాయిలో ప్రాణ పర్యావరణ నష్టం ఉంటుందని ఆ నివేదికలో బయటపడింది. ఇంకా ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. ఈ నివేదిక ప్రకారం అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. అది రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 6 ఏళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్ పాక్ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్టర్, రట్జర్స్ యూనివర్సిటీలకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. ప్రస్తుతం భారత్ పాక్ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలున్నాయని, అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవన్నారు. భారత్ పాక్ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్టర్ ప్రొఫెసర్ అయిన బ్రయాన్ టూనో పేర్కొన్నారు. ఈ అధ్యయన విశేషాలను సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లో ప్రచురించారు. వాతావరణంపై పెను ప్రభావం చూపి దశాబ్ద కాలం పాటు సూర్యుడి చుట్టూ పొగ అలుముకొని తీవ్ర కరువు తాండవిస్తుందని వెల్లడించింది. భారత్ పాక్ల మధ్య పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారని, ఈ ఘటనలో అనేక మంది నాయకులు చనిపోతారని తెలిపింది. దీనికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్పై భారత్ దాడి చేస్తుందని తెలిపింది. పీఓకేను దాటి తమ భూభాగంలోకి భారత్ వస్తుందనే భయంతో పాకిస్తాన్ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, దీంతో చరిత్రలో అత్యంత ఘోరమైన యుద్ధానికి దారితీస్తుందని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 400 నుండి 500 అణుబాంబులు ఈ రెండు దేశాలు 2025 నాటికి కనీసం 400 నుండి 500 అణుబాంబులను కలిగి ఉండే అవకాశం ఉన్నట్టు ఆ అధ్యయనం పేర్కొంది. అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్ టన్నుల సూక్ష్మ కార్బన్ అణువులు కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయన్నారు. ఇవి సోలార్ రేడియేషన్ని గ్రహించి గాలిని మరింత వేడెక్కిస్తాయని వివరించారు. అలాగే సూర్యరశ్మి భూమిని చేరటం 20% నుంచి 35% తగ్గుతుందని, దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్ డిగ్రీస్ తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15% నుంచి 30% తగ్గుతుందన్నారు. భూమిపై వృక్ష సంపద వృద్ధి ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 30% పడిపోతుంది. మహాసముద్రాలు ఉత్పాదకత 5 నుంచి 15% తగ్గుతాయి. మొత్తం మీద ఈ ప్రభావాల నుండి కోలుకోవటానికి 10 ఏళ్లకు పైగా పడుతుందని అధ్యయనం పేర్కొంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.